నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భాగ్యశ్రీ. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వయసు దృష్ట్యా పీఎస్కు రావాల్సిన అవసరం లేదని, విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతం వివరాలను తెలపాలని సూచించింది. ఇక మరోవైపు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇది విచారణ కాదని, ప్రతీకారమని, రాజకీయ దురుద్దేశమని విమర్శిస్తున్నారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్ లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చాంశంలో పాల్గొనడానికి బీజేపీ అధికార ప్రతినిధి అందరం రామరెడ్డి గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు జయరాం గారు ఉన్నారు. సార్ నమస్తే సార్ ఇద్దరికి. నమస్తే అండి. నమస్తే. జయరాం గారు, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఒకవైపు ఇటు ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావుని విచారించారు. ఇక మరోవైపు ఇవాళ కేసీఆర్కు నోటీసులు జారీ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇది కేసీఆర్ను టచ్ చేయడం అంటే, నోటీసు ఇవ్వడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టే అంటూ కూడా చెప్తున్నారు. మరి మొత్తానికి కేసీఆర్ విచారణ ఎటువైపు వెళ్తోంది? రేపు విచారణకు హాజరవుతారా? ఏం జరగబోతుందంటారు? భాగ్యశ్రీ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు, రామరెడ్డి అన్న గారితో సహా. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారిని టచ్ చేస్తే అవుతుంది, లేదు అనుకుంటే ఇంకేదో అనే మాటలు పక్కన పెట్టేస్తే, నిజంగా కేసీఆర్ గారికి వీళ్ళు నోటీసులు ఇచ్చి విచారణ చేసి అంత దమ్ము గట్స్ కాంగ్రెస్ నాయకులకు ఉన్నాయా అనేది అంశం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఇప్పటి ముఖ్యమంత్రి మీద కేసులు ఇప్పుడు ఫైల్ చేస్తారో చేయరో తెలియదు, ఫైల్ అయితే అయినట్టు చెప్తే లేనట్టు. కానీ గత ముఖ్యమంత్రి మీద, కేసీఆర్ గారి మీద, ఇప్పటి ముఖ్యమంత్రి మీద ఆల్రెడీ కేసీఆర్ గారు కేసు పెట్టేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిండని కేసు పెట్టేసి జైలుకు కూడా పంపించేశారు. అంటే జైలుకు పంపించడం అనేది ఏదో ఆషామాషి ఏం పంపించలేదు, క్లియర్ కట్ ఎవిడెన్స్తోని అప్పటి ప్రభుత్వం ఓటుకు నోటు విషయం లోపల ఆయన జైలు వెళ్ళిండన్న విషయం వాస్తవం. ఆ కేసు విషయం ఇంతవరకు ఏదీ తేలలేదు. ఒకవేళ కనుక కేసీఆర్ గారు నిజంగా కనుక అట్నే కర్కోటంగా ఉన్నట్టు అవుతే, లేదు ఎట్లాగైనా రేవంత్ దెబ్బతీయాలి అనుకున్నట్టు అవుతే, ఇన్ని రోజులు ఈ కేసు పెండింగ్లో ఉండేది కాదు. కేసీఆర్ గారిని కన్విన్స్ చేసుకునే క్యాపబిలిటీ రేవంత్ కన్నా ఉండాలి, లేకపోతే రేవంత్ను కాపాడాలనేది ఉద్దేశం కేసీఆర్ గారి కన్నా ఉండాలి, లేకపోతే కేసీఆర్ గారిని ఆల్రెడీ ఎవరో ఒక షాడో శక్తి కంట్రోల్ చేసైనా ఉండాలి. ఇది ఎవరికైనా అనుమానాలు వస్తుంటాయి. ఏది లేకుండా ఇప్పటి వరకు ఆ కేసు పెండింగ్లో ఉండేది కాదు. ఎందుకంటే త్వరగా కేసులను మనం ఏం కోరుకుంటున్నాం అంటే, సుప్రీంకోర్టు త్వరగా కేసులను పరిశీలించండి, డిస్పర్స్ చేయండి, కోర్టులలో ఎక్కువ కేసులు పెండింగ్లు ఉన్నాయి, చాలా ఇలా ఉండిపోతున్నాయి కాబట్టి తొందరగా విచారణ చేయమని చెప్తుంది. ఇది విచారణ చేయాలంటే సామాన్యుడికే ఎంటున్నామా, లేకపోతే కోర్టుకు మెట్టెక్కి ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుందా అనేది ప్రశ్న. అంటే మరి అంత విషయాలు ఉండి కూడా ఇప్పుడు రేవంత్ ఏదో కేసీఆర్ గారిని ఏదో చేస్తాడు, టచ్ చేస్తాడు, ఇచ్చేస్తాడు అనే విషయం పక్కన పెట్టేస్తే, కేసులు పెట్టేసి ఏదో జైలు పంపిస్తాడన్నది ఉత్తుత్త మాటలు, ఉత్తాబద్ధం. నిజానికి కనుక అలాంటి సాహసం కనుక చేసినట్టు అయితే కేసీఆర్ గారి తల మీదనే కాదు, బీఆర్ఎస్ నాయకుల ప్రతి ఒక్కరి మీద పాలు పోసినట్టే. ఎగ్జాంపుల్, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించి కూడా ఒక లేని సానుభూతిని అప్పటికప్పుడు క్రియేట్ చేసి ఆయనకు అధికారాన్ని అంటగట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక్కడ చూడండి, మీరు ఒక నిజంగా కనుక ఆయన అనుమానిస్తాడు అనుకుందామా, మీరు చెప్పే నేరస్తుడు అనుకుందామా నాకు తెలియదు. కానీ మీరు గౌరవంగా మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తామన్న దానికి చెప్పగానే చెప్తున్నారు. రైట్, అవును. మిగతా వాళ్ళందరికీ ఆ ప్రొవిజన్ ఉంటుందా అండి? మిగతా వాళ్ళందరికీ ఆ ప్రొవిజన్ ఇస్తారా? లేదండి, ఉండదు. మరి ఆయనకి ఎందుకు ఇస్తున్నారు? నిజంగా కనుక ఆయన మీరు చెప్తున్న నేరస్తుల లిస్ట్ లో ఉన్నప్పుడు ఎవరైనా నేరస్తులు. అవును, చట్టానికి అందరూ సమానమే. సాక్షాత్ అమిత్ షా ఒక మాట చెప్పారు, ఆయన నిజంగా
చేతులెత్తి మొక్కాలి ఈ విషయం లోపల. నేరస్తుడు అనేవాడు ఏ విధప్పుడున్న నేరస్తుడే. నేరస్తుడు అనేవాడు డెమోక్రటిక్ గా పనికిరాదు, రాజ్యాంగ పరంగా ఎలిమినేట్ చేయాలి అనుకుంటే కేసులున్న వాడిని కంప్లీట్ గా రేపు ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి పనికిరాడు అనే దాన్ని రీసెంట్ గానే చెప్పారు. సరే, ఆయన మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి, ఆయన మీద కేసులు ఉన్నాయి, కొటేషన్లు కాబట్టి చెప్పారు. మరి ఈయన మీద మీరు కొత్త కేసులు పెడుతున్నారు ఎందుకోసము? ఇదే నేరారోపణ చేస్తే రాజకీయాలకు ఫస్ట్ పనికిరాంది రేవంత్ రెడ్డే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా వారు కూడా పనికిరారు, జగన్మోహన్ రెడ్డి గారు పనికిరారు. ఇప్పుడు కేసులు కంటిన్యూగా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ లిస్ట్ లోపల వీరిని పంపించాలని, దానివల్ల కేసీఆర్ గారిని పంపించడం వల్ల ఆ లిస్టులో జరుగుతుంటుంది, ఏం ఉపయోగం ఉంటుంది? అంటే ఆరోపణ చేసేసి రాజకీయంగా లబ్ధి పొందడే డ్రామా తప్పితే నిజంగా కనుక మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టి దాన్ని నిరూపణ చేసి జైల్లో వెయ్యాలనుకుంటే ఎప్పుడు జరగాలి? కనుమోలి ఫర్ ఎగ్జాంపుల్ కనుమోలి 2G కుంభకోణం లోపల ఇద్దరు ఎంపీలు, కనుమోలి గారు ప్లస్ రాజా గారు, వారిద్దరి మీద అప్పటి యూపీఏ గవర్నమెంట్ పెట్టింది. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా వాళ్ళకి క్లీన్ చిట్ వచ్చింది. మరి ఏమైంది? ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ నాయకుల మీద, అత్యున్నతమైన పదవుల్లో అలంకరించిన వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించిన పర్సంటేజ్ ఎంత అంటే లెస్ దెన్ 2%, నాట్ మోర్ దెన్ 2%, లెస్ దెన్ 2%. ఒక మధు కూడా ప్లస్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమందిని ఫింగర్ టిప్స్ పైన లెక్క పెట్టచ్చు. మరి మిగతా వాళ్ళంతా నీతిమంతులేనా? బొగ్గు కుంభకోణం ఎక్కడ పోయింది దాసనారాయణరావు ఉన్నప్పుడు? ఇప్పుడు అదే కుంభకోణాల విషయానికి వస్తే కాంగ్రెస్ మీద రోజుకో కుంభకోణం బయటకు వస్తుంది. మరి దాని సంగతి ఏంటి అంటే ఈరోజు వీళ్ళంతా ఒక డ్రామా. అంటే ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారా? జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా? లేదు అంటే మిమ్మల్ని మీ స్కిన్ కాపాడుకోవడం కోసం రాజకీయంగా ఇతరులన్నీ డిమోరలైజ్ చేయడం కోసం మాత్రమే ఈ డ్రామా ఆడుతున్నారు. అదే జయరాం గారు ఇక్కడ ఒక అంశం మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ బొగ్గు కుంభకోణానికి సంబంధించి నిజాలు బయట పెట్టడానికి ఇది పూర్తిగా రాజకీయ కుట్రపరంగా, రాజకీయ కక్షపరంగా ఇదంతా చేస్తున్నారని చెప్పి కొంత ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి దీన్ని ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు బొగ్గు కుంభకోణం ఎవరు బయట పెట్టలేదండి, వాళ్ళు బయట పెట్టలేదు. బీఆర్ఎస్ ఏం బయట పెట్టలేదు. బొగ్గు కుంభకోణం లోపల అప్పుడు ప్రతిమా శ్రీనివాసరావుకు ఇదే ఉన్న మన రేవంత్ రెడ్డి బామర్దికి 9 బ్లాక్ను కేటాయింపులు చేశారు. చెయ్యాలనుకున్నారు, చెయ్యాలనుకున్నారు. ఆ విధంగా చాలా స్పీడ్గా ఫైల్ మూవ్ అయిపోయింది. కానీ గవర్నమెంట్ చేదారిపోయింది. చేదారిపోయిన తర్వాత ఇది ఇప్పటి నాయకుల చేతికి వచ్చేసింది. ఇక మన డిప్యూటీ సీఎం విషయం కావచ్చు, లేకపోతే ఇతర మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే రేవంత్ బామర్ది కావచ్చు, ఎక్సెట్రా ఇంకెవరైనా కావచ్చు, ఇక్కడ అంతా దాచుకోవడమే కదా. కోమటిరెడ్డి వెంకరెడ్డి తమ్ముడు శ్రీనివాసరెడ్డి అయి ఉండొచ్చు. ఎవరైనా కూడా ఇక్కడ ఏదో జనానికి ఉద్ధరించడం కోసం కాదు కదా, బిజినెస్ చేద్దాము. అది లక్షల కోట్ల వర్తున్న బిజినెస్ అది. రైట్. అంటే దగ్గర 7 నుంచి 10 లక్షల కోట్లని అనేక మంది దీన్ని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నది, నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ లో ఉండే నాయకులు చెప్తున్నారు, ఇతర ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చాలా విలువైన బ్లాక్ అన్నది. అంటే ఈ రాష్ట్రం ఒకవేళ 10 కోట్లు అయితే ఈ రాష్ట్రాన్ని 3 సార్లు భాగిస్తే 3 లక్షలు మన బడ్జెట్ అయితే 10 లక్షల కోట్లు మన బడ్జెట్. అంటే అంతటి దాన్ని ఒకేసారి కొట్టుకెళ్ళిపోతాం. అంటే ఈరోజు ఎవరైనా జనం మీద ప్రేమ ఉండా, మీకు ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు వేయడానికి మీకు చేత కాదు, అటెండర్ ఉద్యోగాలు వేయడానికి చేత కాదు, 4th క్లాస్ ఎంప్లాయీ ఉద్యోగాలు వేయడం చేత కాదు, లక్షల కోట్లు కొట్టుకుపోవడానికి మాత్రం మీకు చేత అవుతుంది. లక్షల కోట్లు మాత్రం మీరు కొట్టుకుపోవడానికి చేత అవుతుంది. దీన్ని ఏమనాలి? నీకు ఎక్కడ కనుక మీ లోపల చిత్తశుద్ధి ఉంటే మీకు అంత గట్స్ ఉన్నాయా? నిజంగా రేవంత్కి అంత గట్స్ ఉన్నట్టు అవుతే నీ మీద ఉన్న కేసును ఒకసారి విచారణ చేయించుకో. నీ మీద ఉన్న కేసును సిబిఐకి అప్పగించు. నీ మీద ఉన్న కేసు విషయంలో ఈడీకి అప్పగించు. నీ మీద ఉన్న కేసును ఈరోజు ప్రజల ముందు పెట్టు.
నువ్వు ప్రజలకు పెద్ద గొప్ప ఆదర్శమూర్తివేం కాదు కదా. అలాగని చెప్పి బీఆర్ఎస్ నీతి మంత్రులు అని నేను చెప్పదలుచుకోలేదు. అప్పుడు ఆ నలుగురు అయితే జేఎస్సీ డిబేట్ లో జాయిన్ అవ్వడానికి బీఆర్ఎస్ నాయకులు మల్లెపాక యాదగిరి గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు రాహుల్ గారు జాయిన్ అయ్యారు. సార్ నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం. ఎస్ రాహుల్ గారు, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కూడా రాజకీయ పరంగా సంచలనంగా మారింది. ఇది మరి ఫోన్ ట్యాపింగ్ లేదు, కేసు లేదు, ఏం లేదు, ఇదంతా ప్రభుత్వం క్రియేట్ చేసిన కథ అంటూ కూడా అంటున్నారు. మరి ఏమంటారు? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి నమస్కారం మేడం. సో ఈరోజు మీరు చూసే ఉంటారు, నోటీసులు ఇచ్చిర్రు ఎవరికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నందినగర్ ఆయన నివాసంకి ఈరోజు నోటీసులు ఇచ్చి పోలీస్ అధికారులు, సిట్ అధికారులతో సహా వచ్చి అందరూ భారీ యంత్రాంగంతో వచ్చి మరి ఇచ్చారు. ఒకటోసారి వచ్చారు, మళ్ళీ రెండోసారి కూడా వచ్చారు సిట్ అధికారులు. కేసీఆర్ ఆత్మకే వదిలేశారు. పోలీసు వాళ్ళు కూడా ఇక మీరు ఆల్రెడీ విచారణ ఒకళ్ళు 1 by 1 అవుతూ ఉన్నది. మొన్న కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, తర్వాత ఇప్పుడు కేసీఆర్, వీళ్ళందరూ ఫోన్ ట్యాప్లు చేసిన వ్యక్తి ఎవరు ఏందని చెప్పి ఆ స్టేట్మెంట్ తీస్తారు సిట్ అధికారులు. సరే, మనం చట్టాన్ని ఎవరినైనా మనం గౌరవించాలి, చట్టం ఎవరికైనా చుట్టం కాదు అన్నట్టు మనం గౌరవించాలి. కాబట్టి ఆ గౌరవాన్ని ప్రకారంగానే వాళ్ళు కూడా హాజరు అవుతారు. మేము దానికి కూడా ఓకే రియల్గా అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. సరే, నిర్దోషులు ఎవరో అతి త్వరలో దోషులు ఎవరో తెలుస్తుంది. మనం కొంచెం వేచి చూడాలి అని చెప్పి మేము ఒకటే కోరుకుంటాం. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి మేము ఎవరిని ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఏ విధంగా అవినీతి జరిగిందో, ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయో కేసీఆర్ కి తెలియకుండా ఈ రాష్ట్రం మీద 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా వహించాడు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సొంత అల్లుడు కూడా ఫోన్ ట్యాప్ జరిగిందని చెప్పి కవిత కూడా చాలా మీడియాలో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆమె కూడా అదే అంటుంది, ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని తేలాలని చెప్పి రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా సిట్ అధికారులు కూడా సమాధానం చెప్పే బాధ్యత సిట్ అధికారులు ఉంటుంది, ప్రభుత్వం కూడా ఉంటుంది అని చెప్పి మా యొక్క నమ్మకం. అందరు ప్రజలు కూడా అదే కోరుకుంటారు. కాకపోతే ఒకటి మేడం, బీఆర్ఎస్ పార్టీ హయాంలో గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్. కాబట్టి ఆయనకు తెలియకుండా మాత్రం ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు జరగలేదు కూడా. ముఖ్య కారకుడు అని చెప్పి కేసీఆర్ అంటారు, కానీ ఈరోజు ఇచ్చిన నోటీసులో మాత్రం అది ఆయన ముఖ్య కారకుడు కాదు. సిట్లో అసలు ఏం జరిగిందని చెప్పి ఆయన ఒక ఇన్వెస్టిగేషన్ గా పిలిచిరు. ఆయన అసలు ఈ వాట్ ఈజ్ వాట్ అని చెప్పి అడగడానికి ఆయన పిలిచిరు, కానీ ఆయన పాత్రదారుడు అని చెప్పి ఎందులో మెన్షన్ చేయలే. అందరు ఏమనుకుంటారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ వేరే పార్టీలు కానీ ప్రజలు కానీ ఏమనుకుంటారు అంటే అది కేసీఆర్ అని చెప్పి అనుకుంటారు. సరే, కేసీఆర్ నిర్దోష, కేసీఆర్ చేసిండా ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి అందరు వేచి చూస్తారు. కానీ మేము ఒకటే, మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి ఎవరికి కక్షపూరితం కాదు, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాటన్ని గౌరవించి మేము ముందుకు పోతున్నాం. ఇంకొకటి మేడం, ఇప్పుడు సొంత కూతుర్ని ఫోన్ ట్యాపింగ్ చేసిండు కవిత అని చెప్పి కవిత చాలా మీడియాలో కూడా చెప్పింది. వాళ్ళ అల్లుడిని కూడా ఇచ్చిపెట్టలేడు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంచెం అన్న తెలంగాణలో ఉంటురు, కొంచెం అన్న మానవత్వం ఉండాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ వినడము, ఈ ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే ఫోన్ పర్సనల్ కాల్స్ కూడా వినడం అంటే అసలు కేటీఆర్ అనే వ్యక్తి కొంచెం మన రాహుల్ గారు, ఇది ముఖ్యంగా నిఘా వ్యవస్థ అనేది ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశం. దీంట్లో ముఖ్యమంత్రులకు కానీ, మంత్రులకు కానీ, నాయకులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది పరిపాలనకు సంబంధించిన అంశం అని చెప్తున్నారు మేడం. గతంలో కేసీఆర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా క్లియర్ గా స్పష్టంగా మెన్షన్ చేశారు, ఇది పూర్తిగా నిఘా వ్యవస్థ అనేది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది కూడా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశం. ఎక్కడైనా నిఘా వ్యవస్థ అనేది ఉంటుంది అని కూడా చెప్పారు. ఇప్పుడు నిఘా వ్యవస్థ వస్తుందని చెప్పి కేసీఆర్ కూడా అన్నాడు. మేము ఏమంటున్నామంటే అసలు దోషులు ఎవరు? మరి కేసీఆర్ అన్న రేపు చెప్పాలి. కేసీఆర్కే వదిలేశారు కదా మేడం సిట్ అధికారులు. ఇక విసుగుబడి కల్వకుంట్ల కుటుంబాన్ని ఎంతగానో ఇన్వెస్టిగేషన్ చేస్తాం రా బాబా అని చెప్పి పోలీసు వాళ్ళే డైనమోలో పడుతున్నారు, రాష్ట్ర ప్రజలు డైనమో పడుతున్నారు, ప్రతిపక్షాలు అధికార పార్టీలు కూడా డైనమోలో పడుతున్నాయి. చాలా పార్టీలు కూడా ఆ కల్వకుంట్ల కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ చూసి నవ్వుకుంటారు వెనుకనుకోయి. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరాయంలో వచ్చింది? గతంలో ప్రభుత్వాలు కూడా మారినాయి, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కేంద్రంలో బీజేపీ పార్టీ అంత పెద్ద నేషనల్ పార్టీ కూడా ఉన్నది, మా నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, చాలా చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది 10 సంవత్సరాల పాలంటే సిగ్గుపడుతుంది తెలంగాణ సమాజం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా నవ్వుకుంటారు అసలు ఏంది ఇది అని చెప్పి. ఈ ఫోన్ ఒక్కరిది కాదు కదా మేడం, పర్సనల్ కాల్స్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేది, ప్రతి ఒక్క మంత్రిది,
వాళ్ళ డేటా కలెక్ట్ చేసుకొని వినడం అంటే మీ ఆల్రెడీ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మొన్న క్లారిటీగా ప్రెస్ మీట్ లో కూడా అన్నాడు, ఫోన్ ట్యాపింగ్ చేసి ఫోన్లో ఏమింటారా నాయన, మేము తిట్టేది మిమ్మల్ని లేసే పొద్దు లేసే మిమ్మల్ని బీఆర్ఎస్ పడడం తిడతాం, ఆ తిట్టుడు ఎందుకు తింటారా అని చెప్ప. మేడం అందరికీ ఈ భూమి అందరికీ స్వేచ్ఛ ఉంది, ఎవరు స్వేచ్ఛ వాళ్ళది ఉంటది. నువ్వు పార్టీగా ఎదుర్కో, నువ్వు నీ పార్టీ రాహుల్ గారు మళ్ళీ అవకాశం ఒక్క నిమిషం. ఎస్ సార్, యాదగిరి గారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటు హరీష్ రావును, కేటీఆర్ ను, సంతోష్ రావును విచారించారు. ఇవాళ మరి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఆ ప్లేస్ ఎక్కడో చెప్పండి, మేము వచ్చి విచారిస్తామంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు పేర్కొన్నారు. మరి రేపు కేసీఆర్ విచారణకు హాజరవుతారా? ఒకవేళ హాజరవుతే ఎటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా నిజమే అంటారా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, ఈ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు వారికి ఎక్కడ ఎలాంటి ఆధారం దొరకలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు రేపు మున్సిపల్ ఎలక్షన్లలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడం కోసమే ఈ రోజు మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరదీసిండు రేవంత్ రెడ్డి గారు. ఫోన్ ట్యాపింగ్ చేసిరు అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలుగా విచారణ చేపడుతున్న ప్రభుత్వానికి అంచెలంచెలుగా అధికారులతోటి ఇప్పటి వరకు అనేక మందిని విచారించి ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేసిన ప్రభుత్వం మరి ఇప్పటి వరకు ఏమైనా మరి ప్రభుత్వ పరంగా కానీ అధికారికంగా కానీ ఏమైనా వారికి దొరికిందా, ఈ ఫోన్ ట్యాపింగ్ వీరి ద్వారా జరిగింది, ప్రభుత్వం ద్వారా జరిగింది అని చెప్పేసి అధికారుల నుంచి ఎవరైనా సమాచారం ఇచ్చారా? దాని మీద ప్రభుత్వం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ రోజు దేశ భద్రత కోసం, గూఢాచార వ్యవస్థ కోసం ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ చెయ్యమని అధికారులను ఆదేశించరు. ఒకవేళ ఇది ఇప్పటిది కాదు, ఇది బ్రిటిష్ కాలం చట్టం అప్పటి నుండే 1898 నుంచి బ్రిటిష్ చట్టంలోనే ఈ రోజు టెలిగ్రాఫ్ చట్టం అనేది ఒకటి ఉన్నది, టెలిగ్రాఫిక్ చట్టం అనేది ఉన్నది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ దేశ రక్షణ కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, అధికారులు చేస్తారు, అది ముఖ్యమంత్రి గారు చేయరు. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వమే చెయ్యమని చెబితే, ఇప్పుడు చెప్తున్నారు కదా సోదరులు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెయ్యమని చెప్తే ఒకవేళ ఇప్పటిదాకా అనేక రకాలుగా అధికారులను విచారించిన ప్రభుత్వము అధికారులు మరి ఎవరికి విచారణలో కూడా మా బాస్ చెప్తే చేసినాం అని చెప్పేసి గత విచారణలో తేలింది. బాస్ అంటే ఎవరు? ముఖ్యమంత్రి గారు. పోలీస్ అధికారులకు బాస్ ఎవరు? వాళ్ళ పై అధికారి. ఆ తర్వాత అధికారి ఇంకా వాళ్ళు ఎంత మందిని అంచెలంచెలుగా విచారిస్తున్న కొద్దీ మా బాస్ అని చెప్తున్నారు. మరి అంతకంటే పోలీస్ బాస్ లో ఇప్పుడు ఉన్నది ఎవరిని విచారించాలి? ఇప్పుడు కేసీఆర్ గారి కంటే ముందు ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారిని, అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ గారిని, డీజీపీ గారిని, మరి ఆ రోజు డీజీపీ గారు నిజంగా ఇప్పుడు పోలీస్ కు సంబంధించింది కాబట్టి ఇది ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆదేశిస్తేనే ఫోన్ ట్యాపింగ్ చేసినామా అని చెప్పి వారి ద్వారా విచారించిన తర్వాత కేసీఆర్ గారిని విచారించాలి. అసలు కేసీఆర్ గారి పేరు చెప్పలేదు కదండి వాళ్ళు. ఎందుకంటే కేవలం డైవర్షన్ కోసం మాత్రమే, ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టే ఇలాంటి ఒక వారి ఆనందం కోసం మేము కేసీఆర్ గారి కుటుంబాన్ని ప్రజలలో పలచన చేసినాం అన్నట్టు వాళ్ళ సంతోషం కోసమే కానీ, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి నిజంగా ఆయన నిజాయితీ నిరూపించుకోవాలంటే ఆయనకున్నది ఒక కక్ష, కేసీఆర్ గారి కుటుంబం మీద కక్ష. ఎందుకంటే ఆయన కూతురు పెళ్లి అప్పుడు ఆయన నోట్ల కట్టెలతోటి ఆయనను పట్టుకొని చట్టానికి అప్పచెప్పి జైల్లో వేసిండ్రు కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కాదు, ఆ రోజు చట్టం తన పని తాను చేసుకుపోయింది కాబట్టి రెడ్ హ్యాండెడ్ గా నోట్ల కట్టలతోటి దొరికిండు కాబట్టి ఆ రోజు జైల్లో పెట్టిరు. ఆ కక్షను తీర్చుకోవడం కోసం కేసీఆర్ గారి కుటుంబాన్ని కూడా నేను విచారిస్తున్నా అని చెప్పేసి
ఆయన కక్షతోటి ఆయన కోపంతో కేసీఆర్ గారి కుటుంబాన్ని పగబట్టి ఈ రోజు ఒకరి తర్వాత ఒకరి మీద సిటీ విచారణ చేపడుతున్నారు. నిజంగా ఆయన నిజాయితీ మంతుడైతే, నీతి మంతుడైతే ఆ రోజు కేసీఆర్ గారు చేసింది తప్పు, నా మీద అనవసరంగా నోట్ల కట్టలతోటి కేసు పెట్టిర్రు, నన్ను అనవసరంగా జైలు పంపించిర్రు అని చెప్పేసి ఆయన మీద ఒక విచారణ సిబిఐ, ఇప్పుడు ఆయనతో కేంద్ర ప్రభుత్వం సఖ్యతగానే ఉంది కదా, సిబిఐ విచారణ ఆ రోజు ఓటుకున్నట్టు కేసులో నన్ను అనవసరంగా జైలుకు పంపించిర్రు అని చెప్పేసి చిట్టేయమని చెప్పండి, సిబిఐ విచారణ చెప్పమని చెప్పండి. ఆ రోజు నేను కాదు ముఖ్యమంత్రి, ఆ రోజు నేను రేవంత్ రెడ్డిని కాదు, ఒక డమ్మీ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి, డమ్మీ నోట్ల కట్టలు తీసుకొచ్చి, డమ్మీ ఎమ్మెల్సీని పెట్టి, డమ్మీ కెమెరాలు పెట్టి నన్ను అనవసరంగా నన్ను జైలుకు పంపించుడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పి విచారణ చేయండి, ప్రజల ముందర నిరూపించుకోండి. మీకు అది చేత కాదు, నిజంగా మొత్తం ప్రజలు చూస్తున్నాం కదా నోట్ల కట్టలతోటి మీరు బాజాప్తుగా దొరికి జైలుకు పోయి ఆ కక్ష సాధింపులో భాగంగా ఈ రోజు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అబద్ధ హామీలతోటి ప్రజలను తప్పుదోవ పట్టించి మీరు ఈరోజు ఒక్కసారి మీకు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా మీ పరిపాలన సరిగా చేయలేకుండా, ప్రజలను నమ్మించలేకుండా, ప్రజలను మొత్తం ఆగం చేసుకుంటా ఒక్క సంక్షేమ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను మొత్తం తుంగలో దొక్కి ఈ రోజు ప్రజలను నట్టేయడం ముచ్చుకుంటా ప్రజలు మీ మీద పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఒకసారి హరీష్ రావు గారని, ఒకసారి కేటీఆర్ గారని, ఒకరోజు సంతోష్ రావు గారని, ఈ రోజు కేసీఆర్ గారు అంటున్నారు. మరి మధ్యలో ఉన్న డీజీపీ గారిని ఎందుకు, ఇప్పుడు ఆనాడున్న ఐజీ గారే, ఇంటెలిజెన్స్ ఐజీ గారే కదండి ఈ రోజు డీజీపీ గారు, ఆయన తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగలేదు కదా, మరి ఆయన ఎందుకు విచారిస్తలేరు? ఎందుకంటే కేవలం ప్రజలకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రోజు భాగంగానే ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ విచారణ చేపడుతున్నారు. కాబట్టి కేసీఆర్ అంటే ఈ రోజు కేసీఆర్ ను టచ్ చేసి చూస్తే ఈ రోజు రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, అది ఆయనకు కూడా తెలుసు. కానీ ఆయన కూడా కావాలని దాన్ని తప్పించుకోవడం మళ్ళీ అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఎస్ రామరెడ్డి గారు చెప్పండి. ఎస్, ఇవాళ ఫోన్ ట్యాప్కు సంబంధించిన అంశం తెలంగాణ రాజకీయాల్లో పూర్తిగా సంచలనంగా మారింది. మరి కేసీఆర్కి నోటీసులు ఇవాళ ఫోన్ ట్యాప్కి సంబంధించి ఇచ్చారు. మరి రేపు విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తానికి ఈ ఫోన్ ట్యాప్కు సంబంధించిన అంశంలో పూర్తిగా తెలంగాణ ప్రభుత్వంలో జరిగింది. ఇదంతా కూడా ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషించారంటూ కూడా కొంత వినపడుతోంది. మరి రేపు కేసీఆర్ విచారణలో ఏం జరగబోతోంది, ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, స్వతంత్ర ఛానల్ వీక్షకులకు శుభ సాయంత్రం, నమస్కారం. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ కేసులు కల్వకుంట్ల కుటుంబం ఎన్నికల ముందు ఏంటంటే మేము జైలు వేస్తాము, మొత్తం కక్కిస్తాం అనే ప్రజలను మాట్లాడుతూ మభ్యపెట్టి, ఇప్పుడు ఏంటంటే ఇది మన ఒక సీరియల్ ఉండే చూడండి, ఆ సీరియల్ ఏం సీరియల్ అంటారు, కార్తీక దీపం సీరియల్ లాగా సాగదీస్తారు ఈ కేసులను. ఎందుకంటే కేసులు ఫస్ట్ కమిషన్లు, కేసుల మీద కేసులు కూడా ఏంటంటే డైరెక్ట్గా దోషిగా ముద్దాయిగా కాకుండా సాక్షులుగా పెట్టి వాళ్ళను కొంచెం బెదిరించి ఏంటంటే బ్లాక్మెయిల్ చేసి కొంత వసూలు బాగా చేసి వాళ్ళు దోసుకున్న దాంట్లో వసూలు చేసి రెగ్యులర్గా ఢిల్లీకి పంపించాలి, ఇటలీ బిడ్డ కుటుంబానికి పంపించాలి. సో అది ఏజెండా. అక్కడి నుంచి ఆదేశాలు ఉంటాయి ఏంటంటే మీరు అక్కడ ఏదో నీతివంతమైన ప్రభుత్వం ఇస్తామని కానీ దోషులను శిక్షించాలని మీకు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయలేదు. అక్కడ ఆర్థిక రాజకీయ కారణాలతో మీరు పరిపాలన చేయాలి. ఆర్థిక కారణాలు ఏంటంటే ఢిల్లీకి మూటలు దగ్గర రావాలి. రాజకీయ కారణాలు ఏంటంటే రేపు భవిష్యత్తులో కేసీఆర్తో ఏమైనా మద్దతు అవసరం వస్తే వస్తుండొచ్చు. కాబట్టి కేసీఆర్ మీద కక్ష సాధింపు చేయకూడదు, చేసినట్టు నటించాలి రాజకీయ అవసరం. ఎందుకంటే మేము కేసీఆర్కి వ్యతిరేకంగా నటిస్తేనే ఓట్లు పడతాయి. ఆ డ్రామాలు చేయండి తప్ప ఎలాంటి ఖచ్చితమైన నిర్ణయాలు కల్వకుంట్ల కుటుంబం మీద మిగతా నాయకులను తీసుకున్న వాళ్ళు పట్టుకోరు. అది కల్వకుంట్ల కుటుంబ పార్టీ కాబట్టి ఆ నాయకులు మనం తీసుకోవద్దని ఢిల్లీ నుంచి కేసీ వేణుగోపాల్ ద్వారా ఆదేశాలు ఉంటాయి. దాని అనుగుణంగానే ఈ కార్తీక దీపం సీరియల్ నడిపిస్తుంటారు, ప్రజలు మభ్యపెడుతుంటారు. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఈ వరుసగా యాక్చువల్గా వీళ్ళు దోషులు, వీళ్ళు కాకపోతే దోషులు ఎవరుంటారు? ఫోన్ ట్యాపింగ్ లో ఈ అతి ముఖ్య నాయకులను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు దోషులు కాకుంటే అసలు దోషులు ఎవరుంటారు? వీళ్ళను సాక్షులుగా విచారించడం ఏంది? ఇందులో డ్రామా కనబడుతుంది, వీళ్ళ డ్రామా తెలుస్తుంది. సో ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఏదో హామీ ఇచ్చిందో దాన్ని దగా చేసింది, ముంచేసింది.
ఏది దోషులను శిక్షిస్తాను కానీ దోపిడీని కక్కిస్తాను కానీ మేము హామీల 6 గ్యారంటీలు 400 హామీలు 400 హామీలు కానీ అన్నింట్లో ప్రజలను దగా చేసింది, డ్రామా నడిపిస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏదో చేస్తున్నాం, వాళ్ళని శిక్షిస్తున్నాం, అది ఇదని అనిపించుకోవడం కోసం డ్రామా. కానీ కొంచెం తెలుగు నెలకి ఈ సాక్షిగా పిలవడం ఏంది? ఆయన పిలవంగానే వస్తాడా? ఆయనకి 24 గంటల ముందు నోటీసు ఇవ్వడం ఏంది? 24 గంటలకు ఇస్తే ఆయన వస్తాడా? రానని అంటే దాన్ని ఏం చేయలేరు. నాకు టైం ఇవ్వలేదు, మీరు సరిపోను, నేను ఇప్పుడు రాలేనంటే ఏం చేయలేదు. అది ఆయన నిర్ణయం ఇప్పుడే ఇంకా చెప్పలేదు, ముందు చెప్పాలి అన్నారు, అని అడ్వాన్స్గా చెప్పాలన్నారు. ఏ అడ్వాన్స్ ఏ టైం అనేది మరి నేనైతే మీడియాలో చూడలే. ఏ టైం లోపల చెప్పాలని వాళ్ళు నోటీసులో పేర్కొంటారో తెలియదు. ఆయన ఎప్పుడు చెప్తారు? రేపు పొద్దున 9-10 గంటలకు నేను ఇప్పుడు రాలేను, షార్ట్ నోటీస్ అని చెప్తే ఇదంతా డ్రామా బయటపడుతుంది. ఇంతకు ముందు కాళేశ్వరం అతిపెద్ద దోపిడీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇవాళ పార్లమెంట్లో రిప్లై కూడా ఇచ్చారు. ఏంటంటే అత్యంత ప్రమాదకరంగా ఉంది మేడిగడ్డ బ్యారేజ్, కేటగిరీ 1 ప్రమాదంలో ఉంది మేడిగడ్డ బ్యారేజ్, అది రిపోర్ట్ ఇచ్చారు. దాంతో వీళ్ళ అవినీతి తెలుసు. దీంట్లో ఇద్దరు ఫస్ట్ దోషి కేసీఆర్, హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి, కేసీఆర్ ముఖ్యమంత్రి. సెకండ్ దోషి చిన్న దోషి కాంగ్రెస్. ఎందుకంటే అది జరిగింది, దాన్ని రిపేర్ చేస్తారా, మెయింటైన్ చేస్తారా? ఏం చేయట్లేదు. దాన్ని అట్లా పట్టించుకోకుండా వదిలిపెడితే ప్రమాదం ఉందని ఇవాళ పార్లమెంట్లో సిడబ్ల్యూసి సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ కమిటీ అయితే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని చెప్పడం జరిగింది. అత్యంత ప్రమాదకరం ఉంది. ఈ విషయం కూడా వీళ్ళ దోపిడీని, బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీని, కాంగ్రెస్ ప్రభుత్వ అవకాశవాదాన్ని 2 అంశాలను బయట పెడుతుంది. ఒక్కరిని అరెస్ట్ చేయలేంత వరకు ఇన్ని కేసులు ఉన్నాయి, ఒక కేసు కాదు, ఇన్ని కేసులు ఉన్నాయి, డబ్బులు పోయినాయి. తెలంగాణ అప్పుల తెలంగాణ అయింది, తాగుబోతులు తెలంగాణ చేసారు, ఆత్మహత్యలు తెలంగాణ అయింది. కానీ ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలంటే వీళ్ళ అనుబంధం ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డైరెక్ట్ గా కెమెరా ముందు రెడ్ హ్యాండ్ గా దొరికిపోయిన రేవంత్ రెడ్డి కేసే 10 సంవత్సరాల క్రితం జైలు అయితే కేసే ఇప్పుడు పండుకుంది. దాంట్లో శిక్ష పడుతున్న నమ్మకం ఇప్పుడు ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఆ కేసులో వాదన చేసేది ఎవరు? ఏసీబీ ఎవరి చేతిలో? ఇది పోలీస్ డిపార్ట్మెంట్. సిబిఐ, ఈడీ లాగా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కాదు. ఏసీబీ డైరెక్టర్ కానీ డిప్యూటీ డైరెక్టర్ కానీ రోజుకు పొద్దున ఒకరు సాయంత్రం ఒకరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మామూలు పోలీస్ ట్రాన్స్ఫర్స్, పోలీసులో ఉండే విభాగాలు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ లాగా ఏసీబీ అనే ఒక విభాగం. అది అందుకే తన మీద ఈ ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి, అది కూడా రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిన కేసు కాబట్టి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ శాఖ తన దగ్గరనే ఉంచుకుంటూ, ఎందుకంటే తన మీద కేసు ఉంది కదా, దాన్ని పండబెట్టాలంటే ఇప్పుడు ఏసీబీ రేవంత్ రెడ్డి దోషాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుందా? ఎవరైనా బుర్ర చేయదు. అంతమంది కేసీఆర్ ఎందుకు పండబెట్టింటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్న అండర్స్టాండింగ్, ఆ కుటుంబ పార్టీలకు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం. అప్పుడు కేసీఆర్ ఎట్లయితే రేవంత్ రెడ్డి కాపాడిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతుండు. అయినా డ్రామాలు సాక్షిగా రమ్మని నోటీస్ ఇస్తే కూడా మా ప్రతీకార చర్య ఆగా తెలంగాణ జాతులు ఏం డ్రామాలు చేస్తారు? ఇంతమంది ఏం డ్రామా చేశారు? నదులకు నడక నేర్పిన కేసీఆర్ అంటారు. అంతమంది నదులు ఎప్పుడు ప్రవాహం చేయలే. ఆ నడక ఏడిపోయింది? కూలేశ్వరం దాకా పోయింది, కేసీఆర్ చేసింది. మరి కేసీఆర్ పోయి కాళేశ్వరం కమిషన్ ఏం చెప్పాడు? అబ్బాయి నేనేం చేయలేదు, ఇంజనీర్ల ప్లాన్ లేదు, నేనేం చేయలేదు. వీళ్ళు నదులకు నడక నేర్పిన కేసీఆర్ అని భజన చేశారు. కేసీఆర్ పోయాం ఎందుకంటే కేసు మునిగి అది కూలిపోతుందా, నాదేం లేదు, అంత ఇంజనీర్ లేదు అన్నాడు. ఇట్లా డ్రామాలు ఉంటాయి. దీనికి ఫుల్ సపోర్ట్ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇద్దరు గారెడి చేతులు, ఇద్దరు దోపిడీదారులు ఇంకా మభ్య పెడుతున్నారు కేసులను. ఈ టీవీ సీరియల్ ఉండే చూడండి, ఆ సినిమాలో పాట ఉంది ఖడ్గం సినిమా కూడా, 7 ఏళ్ళైనా టీవీ సీరియల్స్ ఏడుస్తూనే చూస్తాం. ఏళ్ళ కొలను సాగదీస్తున్నారు, ప్రజలకు నమ్మకం పోతుంది. ఇంకా దానికి ఏం చెప్తున్నారంటే చట్టం తన పని తాను చేసుకోపోతుంది డైలాగ్ ఒకటి. ఆ డైలాగ్ను చట్టం తన పని తాను చేసుకోవాలి ఎంత దుర్మార్గంగా దుర్వినియోగం చేసినట్టే ప్రజలకు విశ్వాసం పోతుంది, ముఖ్యంగా ఈ 2 పార్టీల డ్రామాల మీద. కాబట్టి బీఆర్ఎస్ అయినా ఒకటే చెప్తుంది సిబిఐ ఎంక్వైరీ కరెక్ట్ అని, కాంగ్రెస్ అయినా ఒకటే చెప్తుంది సిబిఐ ఎంక్వైరీ. కాళేశ్వరం కేసులో 20 నెలలు సాగదీసి సిబిఐకి ఒప్ప చెప్పారు. తెల్లారబోయి వీళ్ళు కోర్టు పోయి చేర్చుకున్నారు కేసీఆర్, హరీష్ రావు. వీళ్ళు తెల్లారి ఎట్లా అంటే మేము సిబిఐకి ఇస్తున్నాం, మీ జాగ్రత్తలు మీరు ఉండండి, మేమేదంటే ఏదో ఉత్తుత్తి విచారణ చేస్తాం, సిబిఐ ఎట్లా కాదు, మీరు కోర్టుకు పోమని రేవంత్ రెడ్డి ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సలహా ఇచ్చిందేమో. అందుకే తెల్లారిపోయి వాళ్ళు కోర్టు పోయి చేర్చుకుని ఇప్పటికీ స్టే ఉంది. ఎలాంటి చర్యలు వీళ్ళ మీద తీసుకోకూడదని హైకోర్టు స్టే ఉంది ఆ కాళేశ్వరం విషయంలో, సిబిఐ విచారణ విషయంలో. అందుకే అది ఇంకా ముందు సాగట్లేదు.
మళ్ళీ అవకాశం ఇస్తాను, ఒక్క నిమిషం. ఎస్ జయరామ్ గారు, చెప్పండి. ఎస్, మరి ఇవాళ పూర్తిగా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నోటీసులు పూర్తి ఇదంతా రాజకీయ కక్షపూరితంగా జరుగుతోంది, ఇదంతా కేసు లేదు ఏం లేదు, ఉట్టి రాజకీయ కక్షపూరితంగా జరుగుతోంది అంటూ కూడా ఒక పక్క బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోపక్క ఇటు మున్సిపల్ ఎన్నికల వేళ ఇదంతా ఎన్ని రోజులుగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈ కేసు కొనసాగుతూనే పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని తెర మీదకి తెస్తున్నారు? వరుసగా అంటే బీఆర్ఎస్ నేతలను విచారించడం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటండి, ఇది పొలిటికల్ వెండెంటనా అంటే వెండెంటనా, పొలిటికల్ వెంటనే లేదు, డిఫరెంట్గా నేరస్తులను విచారణ చేయాలి అంటే చేయాలి. అసలు ఏది అన్న విషయాన్ని కాంగ్రెస్ దాన్ని ప్రాపర్గా ప్రజల ముందు తీసుకెళ్ళలేకపోతుంది. కాంగ్రెస్కున్న వైఫల్యం ఏంటంటే మీ మినిస్టర్లో ఉన్న దోపిడీ, మీ స్కామ్స్, మీ తీసుకునే అనేక అంశాల మీద హెల్త్, ఎడ్యుకేషను, ఇతర శాఖలలో జరుగుతున్న దోపిడీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్న దోపిడీ, ఫైనాన్స్ మినిస్టర్లో జరుగుతున్న దోపిడీ, ఇలా ప్రతి మినిస్ట్రీ లోపల దోపిడీ ఉందన్న విషయాన్ని మీ మంత్రుల పిల్లలు చాలా క్లియర్గా చెప్పింది. దాంతోపాటు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసము ఇప్పుడు బీఆర్ఎస్ను ఏదో మీరు జనాల ముందు తీసుకొస్తున్నా ఇస్తాం అంటే, నా నుంచి నీకు ఎంత దూరం ఉంటుందో నీ నుంచి నాకు అంతే దూరం అని కేసీఆర్ గారు అంటారు. మా మీద మీరు ఆరోపణలు చేయడానికి ముందు మీ మీద ఉన్న ఆరోపణలు ముఖ్యమంత్రి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఇప్పుడు మినిస్టర్ల మీద చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు అనే దాన్ని కేసీఆర్ గారు కొట్టేస్తారు. సింపుల్గా ఇట్స్ కాల్డ్ పొలిటికల్ వెండెంట, అంటే ఇది కక్షపూరితమైన రాజకీయాలాగా కనిపిస్తుంది. అలాగని చెప్పేసి అప్పుడు జరగలేదా ఫోన్ ట్యాపింగ్ అంటే 100% అక్షరాల జరిగింది. నా ఫోనే ట్యాప్ అయిందన్న విషయం నేను అనేక సందర్భాలలో చెప్పాను. ఈవెన్ కేసు కూడా పెట్టేశాను. ఆ కేసు కోర్టులో రన్ అవుతున్నది. అలాగని చెప్పేసి అనేక మంది విషయాలలో కూడా ఇది జరుగుతూనే ఉన్నది. ఇది దీనిపైన సరైన విచారణ మీరు ఎందుకు చేయట్లేదు అంటే, మీ అవసరాల కోసం చేస్తున్నారా ఈ విచారణ? మీ అక్కర్ల కోసం చేస్తున్నారా? లేకపోతే పొలిటికల్గా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడం వస్తున్నారా? లేకపోతే పబ్లిక్ మైండ్ను డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నారా? లేకపోతే మీరు ఇతర రాజకీయ పార్టీని, ప్రతిపక్ష పార్టీని ప్రజల ముందు దోషుగా నిలబెట్టేసి మీరు దోచుకుందామని చేస్తున్నారా అనేది ఈరోజు అనేక మంది రాజకీయ నాయకులు, మేధావులు, ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే వాటికి మీకు ఇచ్చే దమ్ము, ధైర్యం కనుక ప్రభుత్వంలో ఉండే పెద్దలకు ఉన్నదా? పెద్దలంటే సంబంధిత శాఖల మినిస్టర్లు, సీఎం, మీకు ఆ దమ్ముందా? అది ఉన్నట్టయితే ఎందుకు మీరు చేయటం లేదు? మరి మా శాఖలలో ఎలాంటి దోపిడీ జరగలేదు, చాత అయితే దీన్ని సిబిఐకి అప్పగించండి, ప్రజల ముందుకు తీసుకురండి, మేము దానికి శిక్షలుంటే భరిస్తాము, శిరస వహిస్తాము అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? సరే, నేను వాళ్ళు దోపిడీ అనే విషయాన్ని మేము నమ్మాము, మేము చూసాము, మిమ్మల్ని గెలిపించాము. మీరేం చేస్తున్నారు? అంతకు మించి లక్షల కోట్లను కొల్లగొడుతున్నారు. లక్ష కోట్లు కాదు, ఏ మినిస్టర్ చూసినా కూడా లక్షల కోట్లను కొల్లగొడుతున్నారు. దానికి ఎవడు సమాధానం చెప్పాలి? ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులలో మెడిసిన్ శూన్యం, 0, అరాకొర మందులతోనే హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్ లోపల విద్యార్థుల కంటే టీచర్లు ఎక్కువ ఉన్నారు. విద్యార్థులను ఎందుకు మీరు ఫిలప్ చేయట్లేదు? ఎందుకు అంత ధైర్యాన్ని ప్రజలకు ఇవ్వటం లేదు? ఎందుకు ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయటం లేదు? పేద ప్రజలు ఈరోజు ప్రైవేట్ స్కూల్ ఎందుకు మీరు పట్టించుకోవటం లేదు? ఇది ముఖ్యమంత్రి శాఖ. మరొక అంశం వచ్చేసి ఆల్కహాల్.
బిఫోర్ తెలంగాణ మనకు అనవసరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల 23 జిల్లాలు ఉన్నప్పుడు ఆల్కహాల్ మీద వచ్చిన ఆదాయము 14,000 కోట్లు. మనకు తెలంగాణ బైఫరికేట్ అయిన తర్వాత 10 జిల్లాల మీద వచ్చిన ఆదాయము ఆ 9.5 సంవత్సరాల లోపల 40,000 కోట్లు. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఆదాయం వచ్చేసి 75,000 కోట్లు. అరే ఎంతమంది చంపుతారు అయ్యా మీరు? ఏం దాగిపిస్తున్నారు? విషయాన్ని దాగిపిస్తున్నారు మీరు జనాలకు. స్లో పాయిజన్ ఎక్కిపిస్తున్నారు. ఈరోజు యంగ్ అమ్మాయిలు, ఎల్కేజీ యూకేజీ చదువుతున్న బిడ్డల తల్లులు ఈరోజు భర్తలు చనిపోయి వాళ్లకు మీ దగ్గర పెన్షన్ కోసం రావాలనుకుంటున్నారా? ఆ భర్తల మీద మీరు వ్యాపారం చేసేసి ఈరోజు ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారు. ఈరోజు ప్రజలకు జరుగుతున్న ఇబ్బందిని, హెల్త్, ఎడ్యుకేషను, ఈరోజు మీరు పూర్తిగా జనానికి గాలికి వదిలేసిండ్రు. దాని మీద ప్రతిపక్షం ఏమాత్రం మాట్లాడతలేదు, ప్రతిపక్షాలు మాట్లాడతలేవు. అంటే ప్రజల పక్షం ఎవడు లేడు. వాళ్ళ మీద నిందలు వస్తున్నాయని మాట్లాడుకుంటున్నారు తప్పితే ప్రజల కోసం యుద్ధం చేస్తామని మాట్లాడతలేరు. ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా ఈరోజు విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, ఆల్కహాల్ కంట్రోల్ చేయండి, నేను తగ్గిపోయమని బ్యాన్ చేయమని చెప్పట్లేదు. కనీసం కంట్రోల్ చేయండి రయ్యా. 12,700 గ్రామ పంచాయతీలు ఉంటే నెలకు ఒక్కరు గ్రామ పంచాయతీలో చచ్చిపోతున్నారు. కాదు అంటే రేవంత్కు దమ్ము ధైర్యం ఉంటే దీనిపైన ఓ ఎంక్వైరీ. నేను తప్పు చెప్పినట్టు అయితే నేను ఏ శిక్షకైనా బాధ్యునవుతాను. ఏ చావు తీసుకున్నా కూడా దాని వెనకాల హిస్టరీ ఆల్కహాల్ అనే వస్తుంది. ప్రతి నెల లోపల 12,000 మంది పైచిలకు చనిపోతూ ఉంటే కళ్ళు కనిపించటం లేదా? అంటే మీ కుటుంబాలలో ఎవరు చచ్చిపోవట్లేదు కదా. కేసీఆర్ కుటుంబంలో ఎవరు చావట్లేదు, మాజీ మినిస్టర్ల కుటుంబంలో ఎవరు చావలేదు, మాజీ ఎమ్మెల్యేల కుటుంబాల్లో ఎవరు చావలేదు తాగి, ఇప్పటి మినిస్టర్ల కుటుంబంలో ఎవరు చావలేదు తాగి, ఇప్పటి ఎమ్మెల్యేల కుటుంబంలో ఎవరు చావలేదు తాగి. మరి ప్రజలు ఎందుకు మీరు ఇంత ఘోరంగా తీసుకొస్తున్నారు? ఒక్క విలేజ్ లోపల మీకు 5 నుంచి 6 లేకపోతే 7 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇంత దారుణమా? అంటే 1,500 నుంచి 4 మాక్సిమం ఉంటే 4,000 ఉంటుండొచ్చు ఒక గ్రామంలో. 4,000 కూడా ఉండరు అనుకుందాం. అంటే ఇంతమంది మీరు తాగిపిచ్చేసి చంపేస్తుంటే ఆ చావులను ప్రశ్నించడానికి మీకు మానవత్వం లేకపోతే ఎట్లా ప్రతిపక్షాలకు? ఈరోజు గొర్రెలను, బర్రెలను, లేకపోతే ఇతర యానిమల్స్ను కోసి వ్యాపారం చేసుకునే వాళ్ళకంటే కూడా వాళ్ళు నీతిమంతులు నిజంగా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వ్యాపారం మాత్రమే చేసుకుంటారు. కానీ ఈరోజు మానవ శరీరం మీద వ్యాపారం చేస్తున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలను ఏ భాషలో అనాలి, ఏ భాషతో పొగడాలి, ఏ భాషలో తిట్టాలి మిమ్మల్ని? దానికి కదా గుండెకోత ఉండేది. యంగ్ అమ్మాయిల భర్తలు చనిపోతుంటే 1 మినిట్, యంగ్ అమ్మాయి భర్త చనిపోతే ఆ బిడ్డ రేపు ఏ ఉద్యోగం? రామరెడ్డి గారు, అదే అండి, ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది కొంచెం నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. వారు జయరాం గారు అనేది 100% పక్కా జరిగింది. కానీ కాంగ్రెస్ వాళ్ళే దాన్ని ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని బయటికి తీయడానికి 2 ఏళ్ళు గడిచినా కానీ ఇంతవరకు ఒక్క అంశం కూడా బయటికి రాలేదు. వాళ్ళు కూడా చేశారు. దాన్ని కాపాడుకోవడానికి ప్రభాకర్ రావును అమెరికాలో చాలా కాలం దాటి సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చింది ఆయన, ఆ ప్రభాకర్ రావు ఇన్ఛార్జ్ ఉన్న ఆయన చాలా అవాయిడ్ చేశారు. దాంట్లో వీళ్ళందరూ కూడా కొంతమందిని ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయితే చూస్తే క్లియర్గా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కోసమే వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, వీళ్ళైతే మాకు నమ్మకస్తులు అనేది క్లియర్గా కనబడుతుంది. అది దుర్మార్గం కోసమే, మొత్తం దుర్వినియోగం కోసమే వాళ్ళను కొంతమంది పోలీస్ అధికారులను కింది లెవెల్ నుంచి పై లెవెల్ వరకు వాళ్లకు నమ్మకంగా ఉంటారనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేయడం చూస్తేనే వీళ్ళు దుర్వినియోగం కోసమే ఫోన్ ట్యాపింగ్ చేసారు. చాలా విషయాలు వచ్చినాయి, కొన్ని మాట్లాడడానికి బాగుండదు కాబట్టి
నేను మాట్లాడలేదు, ఎందుకంటే అది ఇప్పటికే ఎన్నో ఇదైనాయి. పర్సనల్స్ ఉన్నాయి కాబట్టి అదే పర్సన్ ఉన్నాయి కాబట్టి బాగుండదు. ఇంకా మనకు మేనేజ్ వీళ్ళు చేసిన దుర్మార్గాలకు వేరే వాళ్ళకు ఎఫెక్ట్ చేయకూడదు మనము. అయితే అంత జరిగినా కానీ ఇప్పటికీ వాళ్ళను సాక్షిగా పిలుస్తున్నారు. ఇంకోటి జయరాం గారు ఇంకో విషయం ఏంటంటే దోపంటే మంత్రి, ఒక క్యాబినెట్ మంత్రి కార్పొరేట్ కళాశాల స్కూల్స్ దోచుకుంటున్నాయి, నేను విద్యాశాఖ మంత్రి అయితే నేను వాటిని బంద్ చేస్తా అన్నాడు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. అధికారంలో ఉన్న మంత్రి కార్పొరేట్ స్కూల్స్ ప్రజలను దోచుకుంటున్నాయంటే ప్రభుత్వం నుంచి ఏ చర్య లేదంటే ఈ ప్రభుత్వం ప్రజలను ఎవరు ఇష్టమైతే వాళ్ళు దోచుకోండి అని ఫుల్ పర్మిషన్ ఇచ్చి నడిపిస్తుందా అన్నట్టుంది. అంత ఘనంగా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. కాబట్టి ఇదేంటంటే ఈ డ్రామాలు, గారెడి మాటలు, ఎన్నికలు రాగానే మీటింగులు, గారెడి మాటలు, ఎప్పటికప్పుడు తెలంగాణ రైజింగ్, దావోస్ గోయింగ్, ఇలాంటి డ్రామాలతోటి అప్పటికప్పుడు ప్రజలను మభ్య పెడుతుండ్రు. చాలా దుర్మార్గం. ఎక్కడ ఎన్నికంటే అక్కడ పోయి ఊసర వెళ్ళాగా మేము కాంగ్రెస్ అంటే ముస్లింలు ఎక్కడ, ఎందుకంటే ముస్లిం ఓట్లు అక్కడ జూబ్లీస్ 30% ఉన్నాయని ఇట్లా చేయడం తప్పు. ప్రజలను కులపరంగా, మతపరంగా ఓట్ల రాజకీయం కోసం విమర్శ తప్పు. రిజర్వేషన్ అంశం వేరు, రిజర్వేషన్ కావాలి, చేయాలి, ఆ అంశాన్ని సమర్థిస్తాం, రాజ్యాంగంలో కూడా ఉంది. కానీ ఓట్ల కోసం ప్రజలను విభజించి పాలించే తత్వం బ్రిటిష్ వాళ్ళు ఏదైతే దేశాన్ని విభజించడం కోసం చేసిరో కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. అది చాలా తప్పు. ఆ రాజకీయాలు మానుకోవాలి. మళ్ళీ బురద వేరే వాళ్ళ మీద వెళ్తారు వీళ్ళు అలాంటి రాజకీయం చేసి. కాబట్టి ఈ కేసు, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో అవుతుంది అని అనుకుంటే అది భ్రమ. వీళ్ళు మభ్య పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. తెలంగాణ ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ దేశ దగ 6 గ్యారంటీలు 450 బొందబెట్టినందుకు, ఈ దగా డ్రామాలు చేస్తున్నందుకు, ఈ టీవీ సీరియల్ నడిపిస్తున్నందుకు కాంగ్రెస్ కు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో గట్టి బుద్ధి చెప్తే తప్ప, ఆ దోపిడీ చేసిన బుద్ధి చెప్తే తప్ప వీళ్ళు మారరు. మళ్ళా మేమే గెలిచినాం, జూబ్లీస్ మేమే గెలిచినాం, మా పరిపాలన బాగుందన్నట్టు డబ్బా కొట్టుకుంటారు. అలాంటి అవకాశం తెలంగాణ మున్సిపల్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. 6 గ్యారంటీలో పొందబెట్టరు. ఈ ఒక్కరిని అరెస్ట్ చేయలే, ఒక్క కేసు తేలలే. రైట్ రామరెడ్డి గారు ఒక్క నిమిషం. ఎస్ యాదగిరి గారు, మరి ఇవాళ ఫోన్ ట్యాప్కు సంబంధించి విచారణలో ఇప్పటికే సంతోష్ రావు ఏదైతే ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్లో నియమించిన రిటైర్డ్ ఐసీబీ మాజీ చీఫ్గా నియమించిన విషయంలో ఇప్పటికే ఇటు గతంలో సంతోష్ రావు కీలకంగా వ్యవహరించారు. మరి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావు ఎందుకు కీలకం కానున్నారు? మరి నిజంగానే సంతోష్ రావు ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, ఆయన ద్వారా జరిగిందా, లేకపోతే ఎవరైనా చేయించారా, అసలు ఏంటంటారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది సిట్ విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ అధికారులే దాన్ని చెప్పవలసిన అవసరం ఉంటది. ఎవరి ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ముఖ్యమంత్రి ఆదేశించిరా అనేది సిట్ అధికారులు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, 2 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా అనేక మంది అధికారులను విచారించిన ఈ ప్రభుత్వం ఈ రోజు చివరిగా, మరి ఇది చివరనో ఇంకా ఉన్నదో కూడా తెలియదు, కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా మనం బదనాం చేయాలి, ప్రజల ముందట పలసన చేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఈ నాటకానికి తెరలేపిండు. కానీ తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు, అర్థమైంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ల ముందు ఇలాంటి చేయడము, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ అధికారుల మీద, మంత్రుల మీద అనేక కుంభకోణాలు రావడము, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైనటువంటి వారి బావమరిది మీద కూడా బొగ్గు కుంభకోణం మీద రావడము, అనేక రకాలుగా క్యాబినెట్ మంత్రులకు కూడా ఒకరికొకరికి సఖ్యత లేకుండా వారే 4 మంత్రులు ప్రత్యేక సమావేశం పెట్టుకున్నారని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రులే వారికి వారే సయోధ్య లేకుండా ఉండి ఈ రోజు మా నాయకుడు కేసీఆర్ గారిని అన్నిటి మీద ప్రజలలో ఒక చర్చను డైవర్షన్ చేయడం కోసం ఈ రోజు మా నాయకుడు కేసీఆర్ గారి మీద విచారణ చేసి నేను గొప్ప అవుతున్నా అని అనుకుంటున్నా ఈ నాయకుడు ఒకవేళ నిజంగా సిట్ ఈ రోజు ఇచ్చిన నోటీసులో ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి నోటీసులో ఏముందండి, దాంట్లో కింద చివరగా ఎమ్మెల్యే అని ఇచ్చారు. నోటీసులో కింద మాజీ ముఖ్యమంత్రి అని కూడా కాకుండా సిట్ అధికారులు ఒక ఎమ్మెల్యేగా గుర్తించినట్టు ఇచ్చారు. అంటే కేసీఆర్ గారు ఒక ఎమ్మెల్యేగానే అధికారులు కనబడుతున్నారా? మరి ప్రభుత్వం ఆ విధంగా వారికి ఆదేశాలు ఇచ్చిందా? ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యే గారు అయితే ఇంత పెద్ద హడావిడి చేయవలసిన అవసరం కూడా లేదు కదా.
ఎందుకంటే కేసీఆర్ గారు వస్తే ఈ రోజు తెలంగాణ ప్రజలను ఆపే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు. కేసీఆర్ గారిని బదనాం చేయాలనుకుంటే ఈ రోజు తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నాడు కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా ఇచ్చినాము అయ్యాం. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గారికి 65 సంవత్సరాలు దాటి ఉన్నాయి కాబట్టి మీరు కేసీఆర్ గారికి మేము రమ్మంటే మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పి నోటీస్ ఇవ్వడం అని ఒక ఎమ్మెల్యేగా గుర్తించినప్పుడు మీరు ఎక్కడికి రమ్మంటే కేసీఆర్ గారు ఎక్కడికి రమ్మంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, బాధ్యత గల రాజ్యాంగం మీద నమ్మకంతో భారత పౌరునిగా అంటే ఇక్కడ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి విచారణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది అని అంటున్నారా? ఎందుకంటే గతంలో ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించిన నెపంతోనే ఈ రోజు ఆ కేసీఆర్ మీద కక్ష కట్టి ఇదంతా చేస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడే ఈ రోజు మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వచ్చి విచారిస్తాము అని చెప్పేసి వాళ్ళు ఆ నోటీస్ ఇచ్చిరంటే దాంట్లోనే ప్రభుత్వం భయం ఎంతుందో ఇవ్వడానికి ఇచ్చినామని చెప్పుకుంటూనే వారి భయాన్ని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. రైట్. ఎస్ సార్. రాహుల్ గారు మేడం, మరి ఇవాళ ఈ జరుగుతుందంతా కూడా పూర్తిగా కాంగ్రెస్ కక్షపూరితంగా చేస్తోంది. మరి ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల సమయంలో ఒకవైపు ఎలక్షన్స్ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది, మరోవైపు ఈ ట్యాపింగ్ గురించి కొనసాగుతుంది. మరి కాంగ్రెస్ ఇదంతా కూడా కేసీఆర్ను టచ్ చేసే ధైర్యం లేక ఇదంతా ఇండైరెక్ట్గా చేస్తుంది అని అంటున్నారు. మీరేమంటారు? మేడం, మీకు మాట్లాడితే రాజకీయ నాయకులు కానీ కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఈ ఎన్నికల ముందు, మున్సిపల్ ఎన్నికల ముందు సిట్ విచారణ ఇచ్చింది, కేసీఆర్ కి ఇచ్చింది. కేసీఆర్ పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సంక్షేమ పథకం ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఈ విచారణలు, కుంభకోణాలు అంటూ కూడా తెరపైకి పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల గురించి పక్కన పెట్టి ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి ఈ ఉద్యోగ పోస్టులకు సంబంధించి ఇదన్నింటికీ కూడా పక్కన పెట్టేసి మరోపక్క ఇటు ఎప్పుడూ ప్రతిపక్షాల పైన విరుచుకుపడుతోంది, తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయాలనే కోణంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నడుస్తోంది అంటూ కూడా అంటున్నారు. మేడం, దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో చట్టంని మేము గౌరవిస్తాం. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేమేమంటున్నాం, ఈ రోజు సిట్ విచారణ ప్రకారంగా నోటీసులు వచ్చినాయి కేసీఆర్ హాజరవుతాడా, ఆయన ఇంట్లో కూర్చుంటాడా, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇష్టం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము బురద వెళ్ళేటట్టు బీఆర్ఎస్ బీజేపీ ఒక కంకరం కట్టుకొని ఏం మాట్లాడుతారో తెలుసా మేడం? ఇప్పుడు చూస్తూనే ఉన్నారు మీరు ప్యానెల్లో కూడా. ఈ ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల సమయంలో ఈ విచారణలు ఏంటి అంటే ఈ ఎన్నికలలో ప్రభుత్వాలు మారాయి మేడం. ఒక మాట అంటే గెలుపు ఓటములు ఉంటాయి, అంతేగాని ఈ మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి కోల్పోదు. మాట్లాడితే కొంచెం నాలెడ్జ్తో మాట్లాడాలి. ఎందుకంటే మేము ఏవైతే పథకాల మీద మాట్లాడుతున్నామో ఈ రోజు సిట్ నోటీస్ ఏంది, ఈ సిట్ నోటీస్ కి మా పథకాలకి సంబంధం ఉందా? అసలు సిట్ నోటీస్ ఏమైనా మేము మా పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా కేసీఆర్ కి ఇచ్చిండా? అయ్యా నువ్వు రా విచారణకు అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిరా? మా ఎమ్మెల్యేలు ఇచ్చిరా? అది ఏ శాఖకు ఉంటది? అది ఎవరు ఇస్తారు? పోలీస్ యంత్రాంగం ఇస్తారు, సిట్ అధికారులు ఇస్తారు. కొంచెం నాలుగుతో మాట్లాడాలి. ఈ రోజు గజ్వేల్ ఎమ్మెల్యే అని చెప్పన్నారు, ఎమ్మెల్యేనే అంటారు కదా మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, ఆయన ముఖ్యమంత్రి. మేడం, ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి, గత 10 సంవత్సరాలు పాలించింది తెలంగాణ రాష్ట్రానికి. ఆయనకు ఒక బాధ్యత. మాజీ ముఖ్యమంత్రిగానే కన్సిడర్ చేసి విచారణకు పిలిచారు కదా, ఎమ్మెల్యేగా ఎందుకు కన్సిడర్ చేశారు మేడం? కన్సిడర్ అంటే ఇప్పుడు లెజిస్లేటివ్ ఆఫ్ అసెంబ్లీ కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఆయన 10 ఏళ్ళు ఆ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రిగానే ఆ విచారణకు పిలవాలని ఈ రోజు ఎమ్మెల్యేగా ఆ నోటీస్ లో పేర్కొని ఎమ్మెల్యేగా హాజరవ్వాలంటే ఇండైరెక్ట్ గా మీరు కేసీఆర్ కు భయపడుతున్నారంటూ అర్థమవుతోంది ప్రజలకు కూడా. మేడం, మేము భయపడేది కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లేదు మేడం. మేడం వాళ్ళ లెక్క నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరుగుంటే మరి ఇన్ని సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేసు ఎందుకు పొడిగిస్తున్నారు? ఇప్పుడు ఎందుకు దీన్ని తెర మీద రాహుల్ గారు ఒక్క నిమిషం జయరాం గారు ఒక సబ్మిషన్ ఏంటంటే తమ్ముడికి తెలియదు, ఎందుకంటే తను వెల్ ఎడ్యుకేటెడ్, తెలియదు కదా. ఆయన ఎమ్మెల్యేనే కానీ ప్రతిపక్షానికి లీడర్ అంటే ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది.
ఆ హౌస్ లోపల ముఖ్యమంత్రికి ఎంత ప్రోటోకాల్ ఉంటుందో, ఏ విధంగా గౌరవం ఉంటుందో సేమ్ రెస్పెక్ట్ ఆయనకు ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేనే. ముఖ్యమంత్రి పుట్టుకతోన్న ముఖ్యమంత్రి కాడు, ఓట్లు వేయగానే ముఖ్యమంత్రి కాడు, ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడికి కూడా ఆయనకు ప్రోటోకాల్ ఉంటది. ఈ విషయాన్ని ప్రోటోకాల్ ఉంటది. ఒక్కడే నిమిషం విను జయరామన్న, నువ్వే చెప్పాలి. రాహుల్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నీ దానికి నేను సమాధానం చెప్తా విను. ప్రోటోకాల్ అనేది మనం అసెంబ్లీలో చూసుకోవాలి. నీ పార్టీ లైన్ ఇది ఏంది సిటీ విచారణకు వచ్చినప్పుడు వాళ్ళు మెన్షన్ చేసేది ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన బాధ్యతగా ఇప్పుడు అని చెప్పి గజ్వెల్ ఎమ్మెల్యేగా అని చెప్పి అందులో మెన్షన్ చేసిరు. దాంట్లో తప్పేం లేదు. మాజీ ముఖ్యమంత్రి అయితే ఆయన పార్టీకి తెలంగాణ ప్రజలకి సిట్ అధికారులకి ఎవ్వరు చట్టం చుట్టాలన్నట్టు కాకుండా అధికారికంగా వాళ్ళ లేఖపూర్వకంగా ఇచ్చారు. దాంట్లో మనం తప్పు పట్టొద్దు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, అది అందరికీ తెలుసు. గౌరవిస్తాం. అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి రైట్, థ్యాంక్ యూ అండి. ఇక ఇవాల్టి డిబేట్లో పాల్గొన్న ఇటు విశ్లేషకులు జయరాం గారికి, అలాగే బీఆర్ఎస్ నాయకులు మల్లెపక్క యాదగిరి గారికి, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గారికి, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి అందరం రామరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇక మొత్తంగా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి ఇప్పటికే ఇటు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావును విచారించారు. ఈరోజు ఏదైతే కేసీఆర్కు నోటీసులు జారీ చేశారు, మరి రేపు ఆ కేసీఆర్ విచారణకు హాజరవ్వాలంటూ కూడా చెప్పారు. మరి ప్లేస్ ఎక్కడో మీరే చెప్తే మేమే వచ్చి విచారిస్తామంటూ కూడా క్లియర్గా చెప్పింది. మరి రేపు ఏం జరగబోతుంది? మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సంతోష్ రావును కూడా కీలక సూత్రధారిగా చెప్తున్నారు. మరి సంతోష్ రావే ఇదంతా చేశారా, లేకపోతే ఆయన ద్వారా ఎవరైనా చేయించారనే కోణంలో కూడా విచారిస్తున్నారు. మరి మొత్తానికి రేపు కేసీఆర్ విచారణలో ఏం తేలబోతోంది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.